శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలా, ఏదైతే శ్రీ చైతన్య పాఠశాలలు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి అనేక సందర్భాలుగా అనేక రోజులుగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహించి నిన్నటి రోజు కూడా ఏదైతే అనంతపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి అక్కడ ఉన్నటువంటి డిఓకి శ్రీ చైతన్య విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దోపిడీని వివరించినప్పటికీ కూడా ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా ఇవాళ ప్రభుత్వ నిబంధనలు పక్కకు నెట్టే ఇష్టారాజ్యంగా నడుపుతా ఉన్నారు. ఈరోజు అనంతపురం నగరం శివారులో ఉన్నటువంటి ఏదైతే పామరాయిలో ఉన్నటువంటి శ్రీ చైతన్య సిబిఎస్ఈ బ్రాంచ్ లో ఈరోజు ఇష్టారాజ్యంగా ఈరోజు 9-10 తరగతులకు అనుమతి లేనప్పటికి కూడా ఈరోజు పాఠశాలలు నిర్వహిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే సాక్షి ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలను మూత వేసి ఈరోజు శ్రీ చైతన్య ఏదైతే పామరాయిలో ఉందో ఆ బ్రాంచ్ లో ఈరోజు సాక్షి ఆఫీస్ ఉన్నటువంటి విద్యార్థులను ఇక్కడ మెర్జ్ చేస్తామని చెప్తా ఉన్నారు. నిన్నటి కూడా విద్యాశాఖ అధికారి స్పష్టంగా తెలియజేశారు, అలా మెర్జ్ చేయడానికి లేదు, అది ప్రభుత్వానికి విరుద్ధం, చట్ట విరుద్ధం అని చెప్పేసి విద్యాశాఖ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ శ్రీ చైతన్య యాజమాన్యం ఇష్టారాజ్యంగా వాళ్ళకి నచ్చినట్లుగా ఈరోజు విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని మోసం చేస్తూ ఈరోజు ఇక్కడ వేల రూపాయలు కట్టించుకుంటా ఉన్నారు. వాటిని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్పీగా ఖండిస్తా ఉన్నాం. నిజంగా మీరు ఈ విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రత్యక్ష దాడులకు దిగుతామని ఈ అనంతపురం జిల్లాలో చైతన్య విద్యా సంస్థల విద్యా మాఫియాను అడ్డుగట్టి వేసేటువంటి ప్రయత్నం విద్యాశాఖ అధికారులు చేయడంలో పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఈ రోజు అనంతపురం సిబిఎస్ఈ క్యాంపస్ లో ఇక్కడ దీని కెపాసిటీ 800 మంది అయితే ఈ రోజు ఏటీపీ 4 క్యాంపస్ ని ఈ రోజు అక్కడ కొలాప్స్ చేసేసి అక్కడ మూసేసి ఈ రోజు ఏటీపీ 4 లో ఉన్నటువంటి 1000 మంది విద్యార్థులు సిబిఎస్ లోకి చేర్చారు. ఇక్కడ దాదాపు 1400 మంది విద్యార్థులు అయితే ఇక్కడ కార్డ్ బుకింగ్ చేసుకోవడానికి తల్లిదండ్రులు వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏటీపీ 4 ప్రిన్సిపల్ ఫోన్ ఎత్తకపోవడము, ఇక్కడ వచ్చేటువంటి ప్రిన్సిపల్ ఫీజు ఎంత కట్టాలనేది ఈ విద్యా సంవత్సరం ఫీజు ఎంతో తెలియదు కాబట్టి ప్రస్తుతానికి కార్డ్ బుకింగ్ పేరుతో 50,000 రూపాయలు మీరు కట్టాలని ఈ రోజు తల్లిదండ్రులను హుకుం జారీ చేసేటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక గదిలో ఎంతమంది ఉంటారంటే 32 మందిని ఒక గదిలో పెట్టి ఈ క్యాంపస్ లో 1800 మందితో ఈ క్యాంపస్ నడిపేటువంటి ప్రయత్నం చైతన్య యాజమాన్యం చేస్తుంది. ఎవరైనా మేము ఇక్కడ ఫీజు కట్టం, మాకు అవసరం లేదు, మా టీసీ ఇచ్చి మమ్మల్ని పంపించేసండి మేము వెళ్తామంటే మీరు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అదనంగా 20,000 రూపాయలు కడితే మీకు టీసీ ఇస్తాం, లేకపోతే మీకు టీసీ ఇవ్వం, మీ విద్యార్థి వేరే పాఠశాల పోతే ఇబ్బంది పడతాడని విద్యార్థి తల్లిదండ్రులపై అసభ్యంగా మాట్లాడే ప్రయత్నం ఈ రోజు అనంతపురం చైతన్య విద్యా సంస్థల్లో కనబడుతుంది. ఈ రోజు అటువంటి ప్రయత్నం ఎవరైనా పేరెంట్స్ చేస్తే ఆ పేరెంట్స్ పై దాడికి దిగుబడేటువంటి ప్రయత్నం ఈ రోజు చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం చేస్తుంది. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే చైతన్య విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలుగా ఫీజు నియమాల పట్టిక ఉందో అది ప్రతి పాఠశాలలో పెట్టాలా, దాంతోపాటు అన్ని పాఠశాలకు సంబంధించినటువంటి వాటిలో ప్రభుత్వ నిబంధనల ఆధారంగా నడపాలా. వెంటనే డిప్యూటీ డిఓ గారు సిబిఎస్కి పర్మిషన్ లేకుండా పర్మిషన్ ఉన్నట్లు తల్లిదండ్రులను మోసం చేస్తూ తల్లిదండ్రుల నుండి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారని నిన్నటి రోజున డిఓ గారికి కానీ కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధం, అట్లా వసూలు చేయకూడదని డిఓ గారు మీడియా ముఖంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి తెలియజేసినా కానీ ఈరోజు డిఓ ఆదేశాలు తుంగలో దొరికి ఈరోజు చైతన్య విద్యా సంస్థలకు ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగాన్ని నడిపించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా, నీకు చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలా. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకు కూటమి ప్రభుత్వం ఊడిగం చేస్తుందని చెప్పి బీసీవై పార్టీ విద్యార్థి తెలియజేస్తుంది. అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లా కరువు జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులు లేక అప్పులు మా విద్యార్థులు ఉండే చదువులు చదవాలని చెప్తా అంటే శ్రీ చైతన్య విద్యార్థులు పాఠశాలలు మాత్రం వాళ్ళ తల్లిదండ్రులని రక్తం పీడిస్తున్నారు. దీనిపైన తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి తక్షణమే ఒక కమిటీ వేసి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలా, అదేవిధంగా ఏ క్లాసుకి అయితే ఎంత ఫీజు ఉందో అని చెప్పి బహిరంగంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కోశాధికారిగా విధులు నిర్వహిస్తా ఈరోజు చైతన్య విద్యా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి ఈరోజు కార్పొరేట్ చైతన్య విద్యా సంస్థ నిర్వహిస్తున్న దందాన్ని ఈరోజు పలుసార్లు విద్యార్థి సంఘాలుగా యూజర్ల సంఘాలుగా పలుసార్లు కూడా చైతన్య విద్యా సంస్థ చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా ఈరోజు జిల్లా విద్యాశాఖ యంత్రాంగం మాత్రం ఈరోజు నిమ్మగ్నతలు వ్యవహరిస్తుంది. ఈరోజు ఏటీపీ 3కి సంబంధించినటువంటి విద్యా సంస్థలకు సంబంధించి ఈరోజు సిబిఎస్ఈ పామరాయి దగ్గర ఈరోజు నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా ఈరోజు మన రోజున కూడా ధర్నా కార్యక్రమం వేస్తే ఈరోజు విద్యాశాఖ అధికారులు కూడా ఈరోజు అక్కడ పర్మిషన్ లేదు, అట్లా పెట్టడానికి కూడా లేదని చెప్పేసి విద్యాశాఖ అధికారులు చెప్పినప్పుడు కూడా
ఈరోజు చైతన్య విద్యా సంస్థలు మాత్రం ఈరోజు నీకు ఇక్కడ యథేచ్ఛగా ఈరోజు విద్యా సంస్థల ముందరే ఈరోజు నడుపుతున్నటువంటి ఈరోజు అడ్మిషన్ చేసుకోవచ్చు, కార్డ్ బుకింగ్ చేసుకుంటూ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు మేము ఏఎస్ఎఫ్ గా ఒకటే తెలియజేస్తున్నా, చైతన్య విద్యా సంస్థ నాలా లోకేష్ గారు ఏమైనా ప్రత్యేకంగా ఈరోజు జియో ఏమైనా ఇచ్చినారని చెప్పేసి నాకు తెలియజేస్తున్నా. ఈరోజు బ్రాంచ్ లేకపోయినా కూడా అక్కడ అనుమతులు లేకుండా కూడా ఈరోజు నడపండి, ఎక్కడైనా కూడా ఒకే అనుమతి తీసుకొని 3-4 బ్రాంచ్ ఒకే చోట నడపండి అని చెప్పేసి కూడా ప్రత్యేకమైన జియో ఇచ్చింటే ఏమైనా కూడా విద్యాశాఖ అధికారులు కూడా ఈరోజు చైతన్య విద్యా సంస్థలు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి ప్రత్యేక జియో ఇచ్చినట్టున్నారు. అందుకని చెప్పేసి విద్యాశాఖ అధికారులు కూడా ఎక్కడికి ఈరోజు స్పందించడం లేదు. వెంటనే కూడా విద్యాశాఖ అధికారులు కూడా స్పందించి వెంటనే కూడా నారా లోకేష్ గారు కూడా స్పందించి చైతన్య విద్యా సంస్థల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నా. ఇక్కడ చూస్తా ఉన్నటువంటి చైతన్య విద్యా సంస్థలు కూడా ఈరోజు విద్యార్థి తల్లిదండ్రుల మీద ఈరోజు దాడి దిగినటువంటి సందర్భంలో విద్యార్థి సంఘాలు ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నా కూడా విద్యార్థి తల్లిదండ్రులని ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు టీసీ తీసుకోపోతే టీసీ ఇయ్యమో, ఈరోజు టీసీ ఇయ్యమో, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపో, ఫీజులు కూడా ఈరోజు వెనక్కి తీసి ఇచ్చే పరిస్థితి లేదని ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులు ఈరోజు భయపెట్టే ఈరోజు ఏటీపీ ఈరోజు బ్రాంచ్ ప్రిన్సిపాల్ ఈరోజు చెప్తా ఉన్నటువంటి సందర్భం ఇక్కడ ఉంది. వెంటనే చైతన్య విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ 38,000 నష్టపోయినాం. కానీ నష్టపోతూ వాళ్ళు చెప్పిన అమౌంట్ కడతానే ఉన్నాం. మేము ఒకరు వచ్చిన వల్ల ప్రిన్సిపల్ ఎత్తేసిపోతారు అంతే. ఏ ఊరు మీది? మాది ఇక్కడ కొండాపురం, మాండ్రేవ్ కొండాపురం. మీరు ఎంత కట్టినారు ఫీజు? ఎంత బ్యాలెన్స్ ఉంది? ఇంకా 19,000 బ్యాలెన్స్ కట్టండి అని చెప్తున్నారు. మేము మాట్లాడుకునే ప్రకారం అయితే అమౌంట్ అంతా కట్టేసాం, కంప్లీట్ చేసినాం. 2 నెలలు ముందుగాలగే 11,100 రూపాయలు బుక్స్ కూడా కట్టాం. ఇప్పుడు ఆ బుక్స్ అమౌంట్ వెనక్కి ఇవ్వమ్మా అంటే ఆమె మమ్మల్ని లంచ్ అని మాట్లాడతావా అని చెప్తుంది ఆమె. అకౌంటెంట్ స్టాఫ్ ఆ అమౌంట్ వెనక్కి ఇవ్వండి అంటే మమ్మల్ని మీరు ఇష్టానుసారంగా ఇట్లా మాట్లాడతారే అని అంటారు. వీళ్ళు రేపు పొద్దున ఏమైనా మాట్లాడలేదు కదా.